మనము ఆరాధించే భగవత్నామము, భగవత్ రూపము ఏదైనా ఉండవచ్చు. ఆ రూపము, ఆ నామము ఏం చేస్తోంది, ఏమి చెయ్యడం వల్ల ఆ రూపము, నామము భగవత్ స్వరూపంగా మారింది అన్నది తెలుసుకున్న నాడే మనలోని భగవంతుడు జాగృతమవుతాడు. అలా మనలోని భగవంతుణ్ణి జాగృతం చెయ్యాలంటే మనం ఆరాధించే భగవంతుణ్ణి మనము ఎంత మాత్రం తెలుసుకున్నాము, ఎంత మాత్రము వారిని మన జీవితంలో హీరోసు, హీరోయిన్లు చేసుకున్నామని దాని లెక్క. మంగళగౌరిని నిత్యం ఆరాధించే స్త్రీలు తెలుసుకోవలసినది, మంగళగౌరిని ఆరాధిస్తే లబ్ధి పొందుతామని కాదు. సాక్షాత్తు మంగళగౌరి నిరవధికంగా అలిసిపోకుండా పరమేశ్వరుడు ఎన్ని ఆమెను పరీక్షలు పెట్టినా ఆగకుండా ప్రేమించింది ఆ సాధ్వి. అలా మనం ప్రేమించగలమా భర్తని? అది చాలా ముఖ్యం. అందుకే ఆమె నిత్యమంగళ స్వరూపురాలయ్యింది. వివాహానికి ముందు మంగళగౌరి పూజ చేయించేటప్పుడు అది కేవలం ఒక శాస్త్రం మాత్రమే మిగిలిపోయింది. కాని పెళ్లి కూతుళ్లకు తల్లిదండ్రులు గాని, మేనత్తలు గాని, పెద్దమ్మలు గాని, నాయనమ్మలు గాని, అమ్మమ్మలు గాని మంగళగౌరి పూజ ఒక స్త్రీ లక్ష్మీ స్వరూపంగా పెళ్లి కూతురు అయ్యి ఎందుకు మంగళగౌరిని ఆరాధిస్తుంది అని తెలుసుకోలేకపోతున్నాం. వివాహం అనేది కూడా ఇప్పుడు కేవలము ఒక ఆర్భాటంగానే మిగిలిపోయింది. వీలైనంత తొందరగా ఆచారాలను ముగించుకొని ముందుకు వెళ్లిపోవడమే మనకు కావాలి. వివాహానికి ముందు ఎన్నో నోములు, వ్రతాలు ఉన్నాయి. అవి పాటించడమే మర్చిపోయామందరూ. ఆ నోములు, ఆ వ్రతాలు స్త్రీకు నేర్పించేది ఏమిటంటే, చివరికి ఏమైపోయినా కూడా నేను కోరుకోనేది ఒక్కటే, నా మాంగళ్యము, సుమంగళిత్వము నాకు మిగలాలి. ఏమున్నా కూడా నా భర్త క్షేమంగా ఉండాలి, నా కుటుంబం సుభిక్షంగా ఉండాలి అని కోరుకోగలగడము. ఏ రోజైతే ఆ కోరిక స్త్రీలో నశించిందో ఆ రోజు నుంచే స్వార్థం అనేది ప్రారంభమయ్యింది. తాను నిజమైన ప్రేమతో, ఆరాధనతో భర్తని కనుక యోగ్యతను, ఆయన సుభిక్షతను కోరుకుంటుందో అటువంటి ఇంట్లో సదా ఎప్పుడూ సౌభాగ్యం వర్ధిల్లుతుంది. ఇది నేర్చుకున్న నాడే, తెలుసుకున్న నాడే స్త్రీ ఈ భారతదేశము కూడా సుభిక్షంగా భాగ్యం వైపు వెళుతుంది.